సో దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న కాలాన్ని దైవ సేవకులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అల్పుడను అయోగ్యుడను అన్యుడనైన నన్ను జ్ఞానము కలిగిన మీ ముందు నిలబెట్టినందుకు ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పటంలో కానీ మీ ముందు నిలబడడంలో కానీ ఇక్కడున్న ఏ ఒక్కరికి నేను అర్హత లేని వాడిని, అర్హుడను కాను. దేవుని కృప వలన కొన్ని మాటలు దేవుడు మీ ముందు వివరించడానికి నాకు ఇచ్చిన అవకాశానికి మరొక్కసారి దైవజనులు కృష్ణాపర్ గారికి, కూడి వచ్చిన దైవజనులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మన సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిస్తే మానవుడు ఏది చెయ్యాలో అది మర్చిపోయి బ్రతుకుతున్నాడు, ఏది జరుగుతుందో దాన్ని మర్చిపోయినాడు. ఏదైనా రాకపోవచ్చు, ఒకటి వస్తుంది, ఆ ఒక్కదాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాడు మానవుడు ఈరోజు. అయితే గతించిన కాలంలో మనం మాట్లాడుకున్న కొన్ని మాటలు ఇంకా నాకు దాన్నే నెమరు వేసుకోవాలనిపించేంత పరిస్థితిలో కొన్ని విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటాను. మనకందరికీ తెలుసు, ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకట? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొరపాటును కానీ మనం ఆ పెళ్ళికి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే అలాంటి చీరలు మనకు లేవు అక్కడ. మగవాళ్ళకైతే అలాంటి ఉంగరాలు లేవు, అలాంటి డ్రెస్సులు లేవు, అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మనశ్శాంతి ఉండదు. కానీ అవన్నీ నిన్ను పరలోకం తీసుకెళ్ళు. కానీ ఏది తీసుకెళ్తుంది నిన్ను పరలోకం? ఇగో ప్రలాపించు వారింటికి వెళ్ళినప్పుడు అక్కడ మరణం గురించి మాట్లాడుకుంటారంట. ఆ మరణం ఖచ్చితంగా నీకు వస్తుంది కాబట్టి అందుకని అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళమన్నాడు. అంతేగాని మరణం గురించి తెలియక తెలుసుకోండి వెళ్ళమని లేదు అక్కడికి. ఎందుకు వెళ్ళమన్నాడంటే మరణం ఖచ్చితంగా వస్తుంది కనుక ఆ మరణం గురించిన మాటలు అక్కడ ఉంటాయి కనుక ఇగో ప్రలాపించు వారి ఇంటికి వెళ్తే నీకు ఉపయోగం, కానీ పెళ్ళికి వెళ్తే ఏయో కొనుక్కోవాలనిపిస్తుంది. సో ఈ మానవ ప్రపంచం అంతా ఏదైతే మనల్ని కబలిస్తుందో, ఏదైతే ఈ లోకంలోంచి తీసుకెళ్ళిపోతుందో దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న ఈ మానవాళికి దేవుడు అనేకమైన విషయాలు రాయించాడు. కానీ అవి ఏవేవో పక్కన పెట్టి మనం శుభకార్యాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక వాక్యాన్ని చదువుకుని చిన్న అంశంలో కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11, 12 చదువుకుందాం ప్రియులారా. యాలయనగా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. యాలయనగా పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకుని అది మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ఇగో ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదే. ఇదిగో నేను చాలండి. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడిచ్చిన దీర్ఘాయుషులో ఈరోజు మనిషి ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడు? చాలా క్రిటికల్గా ఉండొచ్చు. కొన్ని విషయాలు మాత్రమే మేము ముందుంచుతాను దేవుడి కృపను బట్టి. ఏంటంటే అంశం, దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడు? ఈరోజు మనం చూస్తూ ఉంటాం, కొడుకు తరగరువు పెడతాడని ఆస్తో ఉన్న తండ్రి కొడుకు పెట్టాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఎంతో వయసు ఉంది, కానీ చాలా తక్కువ వయసులోనే ఎందుకు ప్రవీణ్ గారు చనిపోయారు? ప్రవీణ్ గారు చనిపోయారా? చంపబడ్డారా? చంపేశారా? చంపేశారు. ఎవరు చంపేశారు? అంటే దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవరైనా చంపగలరా? నేను ఇప్పుడు అంటా దేవుడే చంపేశాడు ఆయన్ని. హార్డ్గా ఉండొచ్చు ఆ మాట. దేవుడే చంపేశాడు ఆయన్ని. ఎందుకు చంపేశాడు? ఆయనకి దీర్ఘాయుష్యం లేదా? ఎందుకు చంపేశాడు? మన అంశం ఏంటండి? దేవుడిచ్చిన దీర్ఘాయుషులో మనిషి ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడు? చదవబడ్డ వాక్యాన్ని బట్టి, విన్న ఆ అంశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడువైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి ఇగో మరొక్క నెలను మాకు దయచేసి
నీ సేవకులైన వారందరూ నీ సన్నిధిలోకి రావడానికి మీరు కృప చూపారు నాయన. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే తోలుకొని రండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, అలాగే రాబోయే ప్రతి బిడ్డను దీవించండి నాయన. చెబుతున్న నా మాటల్లో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా కేవలం నీ నోటిబోరగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు కృప చూపండి నాయన. ఈ సృష్టిలో అతి విలువైంది మా ప్రాణం. దాని తర్వాతే మిగతా అన్ని మేము ఆలోచించే మేము ఎందుకు దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం? మీరు మాకు అందరికీ ఆయుష్నిచ్చారు, ఎందుకు అర్ధాయుష్గా మేము మారిపోతున్నాం? కొన్ని మాటలు నీ విడికిల్లో వినిపించడానికి చెబుతున్న నాకు, వింటున్న నా పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో ఒక మాటను మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఒకసారి చదవండి. యాలయనగా ఇదిగో పాపం ఒకటి ఉందట, ఆజ్ఞ హేతువు చేసుకుంటుందట, నన్ను మోసపుచ్చి వన్ వే పెట్టారండి. వన్ వే అదొక చట్టం. ఆ చట్టంలో ఎవరు చూడలేదని నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఒకరోజు చూశాడు పోలీసుడు, పట్టుకుంటాడా లేదా? చట్టం దేవుడి చట్టం అయితే ఆ చట్టాన్ని అతిక్రమించి చేసేదే అపవాది. అపవాది అంటే అర్థం ఏంటండి? సాతాను. అపవాది అనే పదానికి ఒక అర్థం ఉంది. ఉత్తరవాది అంటే ఎవరు? యేసు ప్రభు వారు. ఉత్తరవాది అనగా ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే అడ్వకేట్ అని ఉంటుంది. మనల గురించి ఇతను మంచివాడు, లేకపోతే చెడ్డ పని చేసినప్పుడు అవసరమైతే చెడ్డవాడు లేదా మంచివాడని మన వైపు నుంచి వాదించేవాడు ఉత్తరవాది. ఆయన యేసు ప్రభుగా బైబిల్లో ఎన్నో మాటలు చెప్పబడింది. మరి అపవాది ఎవరంటే, ఇదిగో అపవాది అనగా డిఫినేషన్ ఏంటంటే మన మీద నేరములను మోపేవాడు. ఎవడండి అపవాది అంటే? నేరములను మోపేవాడు అపవాది, అపరాధములను మోపేవాడు. దేవుడు అందుకే మన తరపున తండ్రికి ఉత్తరవాది అయ్యాడండి. దేవునికి స్తోత్రం. వీడేం చేస్తాడంటే చెయ్యి పట్టుకుని కత్తి చేతికిచ్చి పొడిపించేయడండి. నాకు ఇలాగ వచ్చింది కాబట్టి తప్పనిసరి నేను తాగాను కానీ, తప్పనిసరి పొడి చేశాను కానీ, లేకపోతే నేను అలా అనుకోలేదండి అని అనడానికి కేవలం వాడు ప్రేరేపిస్తాడంతే. అది ఎప్పుడైతే నీవు దేవుళ్ళో లేవో ఆ ప్రేరేపకు నువ్వేమైపోతావు? లొంగిపోతాం, లోనైపోతాం, ఆడి గ్రిప్పులోకి వెళ్ళిపోతాం. ఆడి దగ్గర చాలా ఉన్నాయి. ఉచ్చు ఉంది, గేలం ఉంది, ఎర్ర ఉంది, వల ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనందరం వల్ల ఉన్నాం. లేదని అంటే మాత్రం కుదరదు. ఉన్నాము కానీ ప్రతిదినము తప్పించుకోవడానికి చేద్దాం ఉంటాం. మనం కూడా చాలాసార్లు ఎన్నో పొందేశాం, కానీ ఇవాళ వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోయి దాని గురించే కొట్లాడిపోతూ ఉంటాం. కానీ మొన్న ఇంతకంటే గొప్పది చేసావు కదయ్యా, ఇది చేయలేవా అనుకునే ఆలోచనలోకి మనం వెళ్ళాం. ఈ సందర్భంలో చిన్న విషయాన్ని చెప్తాను. ఎలకుందండి, వాళ్ళని కొరికేద్దా తెలుసా మీకు? ప్రపంచానికి ఎలకల వల్ల ఎంతో నష్టం ఉందండి. ఆ నష్టాన్ని ప్రపంచం అంతా చేతులెత్తేసింది, ఇంకేం చేయలేమని. ప్రపంచం అంతా చేతులెత్తేసింది. ఆఖరికి ప్రపంచంలో ఉన్న ఈ ధనాన్ని ధాన్యాన్ని మొత్తం ప్రాపర్టీస్ని 2% ఎంతో తినేస్తాయట. కావాలంటే వాళ్ళ కొరికేస్తుంది. కానీ చిన్న విషయం చెప్పనండి, ఎందుకండి మీరు పెట్టిన చిన్న బోన్లోంచి బయటికి రాదు? ఆలోచించారు ఎప్పుడైనా? బోన్లో పడిన ఎలక ఎప్పుడన్నా బయటికి రావడం తెలుసా మీకు? మీరు వదిలేదు తప్ప. ఆ చెక్కను కొరకలేదా? మొదలెడితే 2 నిమిషాలు కూడా పట్టదు దానికి. ఎందుకని కొరకదు? వివేచన జ్ఞానం కోల్పోద్ది. మనం కూడా ఆపదలో పడిపోయిన వెంటనే దేవుడిని మర్చిపోయి వివేచన జ్ఞానం కోల్పోయి కొట్టుమిట్లాడేస్తూ ఉంటాం. కానీ ముందు చేసిన విశ్వాసం, ముందు చేసిన ప్రార్థన విని ఆయన చేసిన ఎన్నో విషయాలు ఇవన్నీ మర్చిపోతాం. కానీ ఎలక కూడా తనేంటో తను మర్చిపోయి గిడగ కొట్టుకుంటుంది, కానీ అందులోంచి బయటికి రాదు. సో ఇక్కడ పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకుందట. అంటే అపవాది ఎలాంటిదండి? మరణము యొక్క బలము కలది అన్నాడు పేతురు గారు. మరణం యొక్క బలము కలదంటే చంపేస్తుందా? ఎస్. కానీ మరణం యెహోవా వశము కదా. మరి అపవాది ఎలా చంపేస్తుంది అంటే చట్టాన్ని అతిక్రమించేటట్టు నిన్ను చేస్తుంది. చట్టాన్ని అతిక్రమించేటట్టు ధర్మశాస్త్రాన్నో లేదా బైబిల్నో వాక్యాన్నో అతిక్రమించేటట్టు చేయడం దానికి పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే మనం
దేవుడు 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 అన్నా కానీ దేవుళ్ళో ఉన్నామా లేదో ఒక్కరోజు మన తక్కిడి మనం పట్టుకుని ఆలోచించుకుంటే సాయంత్రానికి ఆ తక్కిడి ఎటు తోగుతుందో తెలిసిపోద్ది మనకి. ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడు? ఏమండి, దేవుడికి ఏమన్నా పక్షపాతం ఉందా? నువ్వు 25 బతుకు, నీకు 60 ఇచ్చాను, ఇవి అంటారు కదా రాతని. అలాగేం రాయిలా. ఎవరి స్థాయిలో వాళ్ళకి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ కంటే ముందు చచ్చిపోతున్నాడండి మనిషి. ఈరోజండి మనిషి తన దైనందిన జీవితంలో బ్రతకడానికి ఎన్ని మార్గాలు ఏర్పరచుకున్నాడో, ఎన్ని చేస్తాడండి బ్రతికేద్దామని. బ్రతుకు గురించి తినరాంది తింటూ ఉంటాడు. ఏమండి, వెళ్ళలేని ప్లేసులకు వెళ్తూ ఉంటాడు. ఇది బతకడానికి. ఎక్కలేని మెట్లు ఎక్కుతూ ఉంటాడు. కానీ ఎంతమంది కోవిడ్లో మీరు చూసారు హాస్పిటల్ మెట్ల మీద చచ్చిపోయారండి. మరణము యెహోవా వశము. చక్కటి అద్భుతమైన మెసేజ్ని విన్నామండి నిజంగా. అంటే నేను ఎడిట్ చేసి మీకు యూట్యూబ్లో పెట్టాను. దాని టైటిల్ కూడా ఏదో చెప్పాను, ఇందాక నేను మర్చిపోయాను. అంత చక్కటి విషయాలు మనం విన్నాం. ఇప్పుడు మనిషి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని చదువుకుందాం. మరణం యెహోవా వశం మనకు తెలుసు. యెహోవా భక్తుల మరణము ఆయనకు విలువైనది. ఈ విషయాలన్నీ తెలుసు. అదే 1వ శతాబ్దంలో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రవీణ్ గారు మరణించారు. ఏమిటి, ఎందుకు మరణించారు? సిలువ వేయించిన వారెవరు, వేసిన వారెవరు అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఏంటి దానికి సమాధానం? సిలువ వేసిన వారెవరు, వేయించిన వారెవరు? భౌతికంగా మాట్లాడుకుందాం. వేయించిన వాడు తండ్రి అయిన దేవుడు, వేసిన వారు రోమీయులు. కారణం మనం. దేవునికి స్తోత్రం. కారణం మనం. సో ఇక్కడ ఎందుకు అర్ధాయుషిగా మారిపోతున్నాడని మనం ఆలోచిస్తే, ఇదిగో అపవాదట మరణం యొక్క బలము కలదట. ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని ఆధారం చేసుకుని మనల్ని చంపేస్తుందట అది. అందుకే దానికి ఒక బిరుదేంటి తెలుసునండి, మరణము యొక్క బలము కలది. మనమేమనుకున్నాం, మరణం యెహోవా వశమని మనం అనుకుంటున్నాం. కానీ అపవాదిలో ఉన్నప్పుడు ఆ మరణాన్ని దేవుడి వరకు వెళ్ళనివ్వదు, దాని చేతిలోనే ఉంటుంది. ఏం చెయ్యాలో అది చట్టాన్ని దాటేటట్టు చేస్తుంది. ఆ చట్టాన్ని దాటిన తర్వాత దేవుడు చట్టం ఉంటుంది. ఆ దేవుడి చట్టంలో మనం కాలగర్భంలో కలిసిపోతున్నాం. పాయింట్ అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అర్ధాయుష్ అంటే, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 139వ అధ్యాయము 16వ వచనం. ఆ దేవుడట మనకు ఒక ఆయుష్ను రాశాడట. ఇది వరకు చదివి ఉంటాం, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదువుతాం. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు. ఇది అర్థమైందండి. చాలా కోణాల్లో మనం చదువుకుని ఉంటాం. నా కోణం ఏంటంటే, నీకు నువ్వెన్నాళ్ళ బ్రతకాలో నీకు రాసేస్తాడట. సో ఒక ఆయుష్ని మనకి ఇచ్చేసాడు. ఇట్ ఈస్ సెటిల్డ్, అయిపోయిందండి. నువ్వెన్నాళ్ళ బ్రతకాలో ఒక్క దినం కూడా పూర్తి అవ్వకుండా నీ ఎన్నాళ్ళ బ్రతుకుతావు అని రాసేసాడు. దాని అర్థమేదేనండి, నియమింపబడిన దినములో ఒకటైనను కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనంటే అర్థం ఏంటంటే, మనం ఎన్నాళ్ళ బ్రతకాలో దేవుడికి మన మీద అసూయ ఏమీ లేదు, పక్షపాతం ఏమీ లేదు. ఒక ఆయుష్ని అంటూ ఇచ్చాడు. అది 30, 40, 50 మనం పక్కన పెడదాం, ఇచ్చేశాడు. కానీ కింద ఒక మాట్లాడినాడు చూడండి. ప్రసంగి గ్రంథము, షార్ట్గా వెళ్తున్నాను నేను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, దుర్మార్గముగా తిరగవద్దు. ఇక్కడ చూడండి, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావంటే, ఇక్కడ చిన్న ట్విస్ట్ కనిపిస్తుంది మనకి. మనకంటూ ఒక ఆయుష్ ఇచ్చాడట. ఒక ఆయుష్ ఇచ్చాడు, అది నీకు దీర్ఘాయుష్ ఎంత అనేది పక్కన పెట్టండి. కానీ మధ్యలో ఏమన్నాడంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. ఇదిగో నీ కాలానికి ముందు ఎలా చనిపోతావంటే, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసిన అన్యాయాలకి, చాలా విషయాలు నువ్వు చేస్తున్న దుర్మార్గపు పనులకి నీ ఆయుష్ ముందుగా చచ్చిపోతున్నావు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది. దిస్ క్లియర్ అండి, క్లియర్ కదా. మరి ఇప్పుడు ఈయన ఎందుకు చనిపోయాడు? ప్రవీణ్ గారు ఎందుకు చనిపోయాడు? మరి దుర్మార్గం చేయలేదుగా, ఎందుకు చనిపోయాడు మరి? అదే తెలుసుకోవాలి మనం. సామెతల గ్రంథము మరో మాట,
సామెతల గ్రంథము 29వ అధ్యాయము. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు ఎలాగండి హఠాత్తుగా మరణిస్తాడట. మరి ప్రవీణ్ గారు హఠాత్తుగానే మరణించారుగా. దేవుడు గద్దించాడా? ఒరే నువ్వు దుర్మార్గుల పనులు చేస్తున్నావు అని ప్రవీణ్ గారిని అనుకుందామండి. గద్దించాడా? కొన్ని గద్దించాడు. చిన్న క్లారిటీ అనమాట. ఇప్పుడు ఈ 2 విషయాలు, ఈ 3 విషయాలు మనకు అర్థమవుతుంది. ఏంటి? దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తాడని తెలుసు. అందులో అర్ధాయుషిగా ఎందుకు చచ్చిపోతాడంటే దుర్మార్గ పనులు చేస్తున్నాడని అర్థమైంది. రెండవది, హఠాత్తుగా మరణం కూడా నీకు వస్తుంది ఎందుకంటే మంచోడు కాకపోతే అని చెప్తున్నాడు దేవుడు. దాంట్లో ఏమన్నాడండి? ఎన్నిసార్లు గద్దించినా, మీకు నాకు ఎన్నోసార్లు గద్దించాడు. అయినా మనం మరి లోబడ్డామో లేదో ఎవరికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేనున్నాను సార్, నేను చాలా మంచోడిని మీరు అనుకుంటున్నారు. మంచోడిని కాదు, నేను మంచోడిని కాదండి. అది మీకు తెలియదు కదా. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. కానీ నన్ను చాలాసార్లు గద్దించినాడు. నువ్వు అలా చెప్పకు, నువ్వు చేయట్లేదు కానీ వాళ్ళందరికీ చెప్పేస్తున్నావు వెళ్ళి, నీకు చాలాసార్లు చెప్తున్నాను నువ్వు వినట్లేదని చాలాసార్లు నాకు చెప్తున్నాడు, వినట్లేదు. అలాంటాడు నేను హఠాత్తుగా చనిపోతానట. అదేనా వాక్యంలో ఉన్నది? ఓకే, కొంచెం క్రిటికల్గా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు నేను మంచోడా కాదు, మనం ఏమనుకుంటాం? చాలా మంచోడా. ఈ విషయంలో ప్రవీణ్ గారిని ఏదో అంటున్నారని అనుకోకుండా క్లారిటీకి వెళ్దాం. నేను చెప్పిన విషయం వేరు. మనిషి దేవుడు దీర్ఘాయుష్నిస్తే అర్ధాయుషిగా ఎందుకు మారిపోతున్నాడు? ప్రవీణ్ గారు లాంటి భక్తులు ఎందుకు మారిపోయారు? ఎందుకు చనిపోతున్నారు? దుర్మార్గులు ఎందుకు చనిపోతున్నారు? వీళ్ళిద్దరిని దేవుడే చంపేస్తున్నాడు కనుక ఎందుకు చంపేస్తున్నాడు దేవుడు? చాలా దూరం వెళ్ళాలి కానీ దీని గురించి మీకు అంత అక్కర్లా. సో ఇక్కడ ఎందుకు మనిషి ఇలా మారిపోతున్నాడంటే చాలా విషయాలు చెప్పుకోతాడు. ఇదిగో నీ నోరు బాగోలేదు, నువ్వు చేసే వ్యాపారం బాగోలేదు, ఎన్నిసార్లు గద్దించినా నువ్వు వినట్లేదు, ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. దేవుడు చూసుకుంటే అంతకాలం లేదు కాబట్టి ఇప్పుడు కీర్తనల గ్రంథము పోనీ అలాగనే ఏమన్నా దేవుడు నాయనా క్రైస్తవులు చచ్చిపోరు, మీరు దేవుడితో సమానం, దేవుడిని మించిపోయిన వాళ్ళు మీరు దేవుని కుమారులు కనుక మీరే దేవుళ్ళు అని కూడా అన్నాడండి దేవుడు ఒక చోట కీర్తన గ్రంథంలో. మీరు దేవుళ్ళు. 82వ అధ్యాయం 83 కదండి, 82 ఒకసారి చదివేండి. 6, 7, 8 అనుకుంటాను. అది కీర్తన గ్రంథము 82వ అధ్యాయము. చాలా సుఖంగా ఉంటుందండి మీ దగ్గర మెసేజ్ చెప్పండి, ఎందుకంటే నేను చెప్పకల్లా మీరే చెప్పేస్తారు. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం. అయ్యో మీరు చెప్తున్నారు మీరు క్రైస్తవులు కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు ఒక క్రైస్తవుడు, ఆయన చాలా భక్తుడు, పోనీ అలా అని అనుకుంటున్నారేమో అనే విషయాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి కీర్తన గ్రంథంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. బట్ కానీ మీరు కూడా ఇతర మనుషులు చనిపోవునట్లునే మీరును చనిపోవుదురు. అంతేకాదు అధికారుల్లో కొంతమంది ఎలాగ కూలిపోతారో అలాగే మీరు కూడా కూలిపోతారు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఇందిరాగాంధీ గారు అధికారి కూలిపోయింది. ఒక్క నిమిషం ముందు కూడా తెలియదు. బాలయోగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇలా చూసుకుంటే ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికి అధికారులు అయితే కూలిపోయారో అలాగే క్రైస్తవులైన మనము దేవుని పేరుతో దేవుని కుమారులు అనిపించుకున్న మనము ఆఖరికి దేవుళ్ళే అనేసాడు మనల్ని. దేవుళ్ళైన మనం కూడా ఇతరుల వరలే మరణిస్తామట. రెండవదిగా అధికారులు కూలినట్టే మీరు కూడా కూలుదురు. ఎంతోమందిని చంపేసిన దాంట్లోనే ఇప్పుడు ప్రవీణ్ గారిని కూడా చంపేశారు. మరి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎలా తెలుస్తుంది? మరి ప్రవీణ్ గారిని మీరు మంచోళ్ళు అనుకుంటారా చెడ్డోళ్ళు అనుకుంటారా? అదే అలా అయిపోయారు, మంచోళ్ళే. పోనీ నన్ను నేను తీసుకోండి, మీరు అందరూ నన్ను చెడ్డోడు మంచోడు అనుకుంటున్నారు. నాలో చెడ్డ ఏముందో మీకు తెలీదు, దేవునికి తెలుసు. అందుకేనండి ఇప్పుడు మనం చాలామంది పిల్లలు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు. మంచోడు చెడ్డోడు అంటే ఏంటంటే ఒకడు అల్లరి చేసేస్తున్నాడు, ఒకడు అల్లరి చేయడు. ఆ ఇద్దరిలో పాపం రోజు అల్లరి చేయనోడు పొరపాటునే ఏ ఆదివారం నాడు సెలవు వచ్చేసి అల్లరి చేసాడు అనుకోండి, మనం వెంటనే ఏమంటామండి? వాడికి చాలా ముద్ర వేస్తాం. ఏమేస్తాం తెలిసిన? ఎవరా ఆడంటే అలాగూ మంచోడు కాదు, ఆడ అల్లరోడు. అల్లరి చేయనోడు మంచోడు నీకేమైంది అని దేవుడు ఒకవేళ అంటే నేను దేవుడిని నమ్ముకోలేదు, అన్యుడిగానే ఉన్నాను, నన్ను వదిలేస్తాడు. దేవుణ్ణి నమ్ముకుని ఏదేదో బోధించేస్తూ
ఏదేదో చెప్పేస్తూ మీకు అందరికీ తెలియకుండా నేను చెడ్డగా బ్రతుకుతుంటే ఆయన మీద ఫోకస్ నా మీద ఎక్కువైపోద్ది. దేవునికి స్తోత్రం. పాయింట్ అర్థమవుతుంది కదండి, ఎక్కువసేపు ఉండదు. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో చెప్పుకుందాం. మడ్రా ఇదా, ఇప్పుడు మనకు ఒక అనుమానం వచ్చేస్తుంది. ఏమొస్తుంది అన్నట్టు ప్రవీణ్ గారు మంచోడేనంటావా? ఏమో మనకేం తెలుసు, ఒక ఆలోచన వచ్చింది కదా అంటావా? అంటే మనం ఆయన అనుకోవడానికి లేదు, ఏ కోణంలో కూడా ఆయన చెడ్డవాడు అనుకోవడానికి లేదు. అయితే మెసేజ్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక ఎగ్జాంపుల్ మనకు ఉన్నాడు కాబట్టి మనం అనుకుంటున్నాం అంతే. ఆయన ఎందుకు చంపేస్తాడో, ఎందుకు ఆయుష్నిస్తాడో, ఆయుష్నిచ్చి కూడా అర్ధాయుష్గా ఎందుకు మార్చేస్తాడో మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు. ఇప్పుడు చెడ్డవాడి గురించి మనం మాట్లాడుకున్నాం 3 విషయాలు. ప్రసంగి గ్రంథం 7:17 అధికంగా దుర్మార్గం పనులు చేయకన్నాం. సామెతల గ్రంథంలోకి వచ్చి 29:1 మనమేమో ఎన్నిసార్లు గద్దించినా నువ్వు గద్దింపుకి లోబడక హఠాత్తుగా చనిపోతామన్నాం. మరి ఈ కోవకి మనందరం మంచివాడు అనుకున్న ప్రవీణ్ గారు ఆ కోవలోకి వస్తాడా? ఎటు చూసినా రావడానికి ఛాన్స్ లేదు. మరి ఎందుకు అర్ధాయుష్గా మారిపోయాడు ఆయన? ఎందుకు అర్ధాయుష్గా మారిపోయాడు? నీ వలన బలమునందు మనుషులు, చూడండి కీర్తన గ్రంథం 83, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చక్కటి వాక్యం అండి అది. ఇందులో మనకు పాత నిబంధనలు చూసుకుంటే ఎవరయ్యా ధన్యులు అంటే మనకు కనిపిస్తుంటారు. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వీళ్ళందరినీ మనం తీసుకోవచ్చు. ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తాను. రాజులు గ్రంథంలోనండి ఓషి అనే ఒక కుర్రాడు ఉన్నాడండి. చెప్పేస్తున్నాను, టైం లేదు. ఓషి అనే కుర్రాడు ఉన్నాడు. 8 సంవత్సరాలకి ఆయన రాజు అవుతాడు. 8 సంవత్సరాలకి రాజు అయిన తర్వాత అతను రాజ్యాంగ సంబంధమైన విషయాలను చేపట్టకూడదు కనుక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను రాజ్యాంగ పరిస్థితులను చేపట్టి మొత్తం ఉన్నత స్థలాలన్నీ తీసేసి, అప్పటి వరకు జరిగిన అన్యాయ పరిస్థితులన్నీ తీసేసి, ఆ కాలంలోనే ఓషియా గారు 8వ బైబిల్లో కూడా మొట్టమొదటి చిన్న రాజు ఎవరంటే, అంటే తక్కువ ఏజ్ గల రాజు ఎవరంటే ఓషియా గారండి. ఓషియానే సార్, ఓషియా. తక్కువ ఏజ్ గల ఆయనే చాలా తక్కువ టైంలో రాజ్యాంగాన్ని చేపట్టాడు. చేపట్టిన తర్వాత దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క విధులను ఆయన కాలంలోనే ఇర్మియా గ్రంథాన్ని నెబుకద్నెజరు కదండి, ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు అహుషారేషు. ఆయన ఇర్మియా గ్రంథాన్ని తగలబెట్టేస్తాడండి. తగలబెట్టినా కూడా సరే మళ్ళీ ఈ ఓషియా గారు ఏం చేస్తారంటే, రాజుగారు దాన్ని రీరైట్ చేసి మొత్తం ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏదైతే ఇంతవరకు దేవుని యొక్క ప్రణాళికలు కూలిపోయాయో, ఏదైతే దేవుని యొక్క బలిపీఠాలన్నీ కూలిపోయాయో అవన్నీ కట్టించేసి చక్కగా ఆయన రాజ్య పరిపాలనలోకి సెట్ అయిపోతాడండి. సెట్ అయిపోతారు. దేవుడు ఏం చేస్తాడంటే, నాన్న నిన్ను చంపేస్తున్నానంటాడు. చచ్చిపోయాడు. దేవుడే చంపేశాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఇజ్రాయేలీల్లో విపరీతమైన సొనుగుడు స్టార్ట్ అయింది. ఏంటంటే, ఇదేం దేవుడు చిన్నపిల్లవాడిని చంపేస్తున్నాడు ఏంటి? మొన్ననే కదా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం తప్పు చేశాడా? లేదే, ఎందుకు చంపేస్తున్నాడు అని వీళ్ళకండి చాలా అయితే యెషయా దాన్ని పిలిచాడండి. యెషయా కాలంలో యెషయాని పిలిచి, యెషయా నేను మంచివాడినే కదా, నన్ను అర్థం చేసుకోరండి వీళ్ళు, నన్ను అర్థం చేసుకోరేంటి? దేవుడు నేను ఎలాంటి వాడో తెలియదు వీళ్ళకి. ఆయన ఎలాంటి వాడో చిన్న విషయాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి త్వరగా. యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా, దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు ఎలాంటి వాడో తను చెప్పుకుంటున్నాడు. యెషయా నేను కుర్రాన్ని చంపేశాను అనుకుంటున్నారు కదా, నేను ఎందుకు చంపేస్తాను? నేను చంపేశాను అంటే నా వల్లే చనిపోయాడంటే ఏదో కారణం ఉంటుంది, అసలు ఆలోచించరా అని మాట్లాడుతూ మనంతట మనం ఒకవేళ దేవుడు ఎలాంటి వాడనే తెలుసుకోవడానికి ఒక విషయాన్ని చదువుకుంటున్నాం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇక్కడ విజ్ఞానము గల మనుషులారా అన్నాడు చూడండి. ఏ జ్ఞానం గల మనుషులారా అనొచ్చు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానము అండ్ విజ్ఞానం? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటండి? మొన్న ఒక ముస్లిం స్త్రీ ఈ గ్రంథాన్ని అంతటిని చదివేసి, సామెతల గ్రంథం 31 అధ్యాయాలు చదివేస్తున్నారండి. ఆవిడ చూడకుండా చెప్పేస్తుంది, ఆగకుండా చెప్తుంది. 31 అధ్యాయం కూడా చెప్పేస్తుందండి. ఎంత జ్ఞానం చూడండి. ఏమీ చదువుకోలేదండి ఒక ముస్లిం స్త్రీ. చాలా అల్చల్ అవుతుంది. మన యూట్యూబ్లో చూశాను, చాలా రోజులు అయిందిలేండి. చాలా అద్భుతం అనమాట. 31 అధ్యాయాలు చూడకుండా చదివేస్తుందంటే ఎంత జ్ఞానం అండి. ఇప్పుడు జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటంటే,
సిగరెట్ పెట్టి మీద అగ్గిపెట్టి మీద కురుపులేస్తున్నారు తెలుసా మీకు? పెద్ద పెద్ద గణాల కింద క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో. అంటే జ్ఞానం నేర్చుకుండానే వేస్తున్నాడు. ఇది తాక్కండ్రా బాబు అని డైరెక్ట్గా కురుపు ఎలాగుంటుందో వేసేస్తున్నాడు. ఆగుతున్నారా? ఆగారా? ఆగలేదు. ఇదిగో ఇందులో ఉన్న వాక్యాలు మనకు ఎన్నో తెలుసు, బైబిల్ అంతా కంఠస్థపెట్టి చెప్పేస్తాం, కానీ ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నాం? ఈ బైబిల్ అంతా చెప్పేయడం, బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలిసిపోవడం, అన్ని కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా జ్ఞానము. కానీ విజ్ఞానం ఏంటో తెలిసినా? అలాగ బ్రతుకుట విజ్ఞానం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి అంటే అప్పటికి జ్ఞానం ఉంది కానీ వాళ్ళకి విజ్ఞానం కలగలేదు, అందుకని మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. మనందరికీ జ్ఞానం తెలుసండి, కానీ ఎంతమంది ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానం ఉప్పొంగ చేస్తుందట. జ్ఞానం ఏం చేస్తుందండి? ఉప్పొంగ చేస్తుందంట. ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి విజ్ఞానంలోకి వస్తే తప్ప నీ ఉక్కొంగిపోయే పరిస్థితి ఆగదు. అంటే మనం ఇప్పుడు ఎలాగుండాలి? జ్ఞానవంతులుగా ఉంటే సరిపోదు, విజ్ఞానవంతులుగా మారాలి. వాక్యాలు చెప్పడం కాదు, చేయడం, చెయ్యాలి, చేసి చూపించాలి ప్రియులారా. అది విజ్ఞానం అంటే. దేవునికి స్తోత్రం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అంటే దేవుడు గొప్పదనం అదండి. అలాంటి గొప్పదనాన్ని ఇన్నాళ్ళు చూసిన ఇశ్రాయేలీలు ఆ హోషేయని చంపేసిన తర్వాత, దేవుడే చంపేశాడని తెలిసిపోయిన తర్వాత, నేనే చంపేనని చెప్పిన తర్వాత చాలామంది చొణుక్కుంటే ఇతనికి చాలా బాధ కలిగిందో, దేవుడు ఏమనుకున్నాడో తెలియదు. ఒరే మీరు మంచోళ్ళు కదరా, మీరు బాల్యం నుంచి చెడ్డోళ్ళే, యెషయా ఇలా రా, వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు రాయి అని 57వ అధ్యాయాన్ని రాయించాడు. చూడండి 57 మొదటి వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము చెప్తున్నాడు చూడండి. ఒరే వీళ్ళు ఇశ్రాయేలీలు నన్ను ఇలా అనుకుంటున్నారంటే, ఎన్నాళ్ళు నాతో సహవాసం చేశారు, నేను మంచోడ్నో చెడ్డోడ్నో, ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదా అని. యెషయా రాయ్యా, నేను చెప్తున్నాను, నీతిమంతులు నశించుట చూసి. ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చేసాం మనం. ప్రవీణ్ గారు నీతిమంతుడు. ఏంటి అలా తీసుకెళ్ళాడు, ఈ టోల్ గేట్ దగ్గర చంపేశారు, అలా తీసుకెళ్ళారు, వాళ్ళు చెప్పేశారు, వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే క్రైస్తవుడు మరో టైటిల్ చెప్తాను, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? 2 విషయాలు మనకు అర్థమయ్యాయి ఇప్పుడు. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఎందుకు చనిపోతున్నాడో మనస్సు వచ్చినట్టు అనుకోవడం కాదు, కానీ బైబిల్ దగ్గరికి వస్తే చెప్పేస్తుంది అది ఎందుకు చనిపోయాడో. కానీ మన అందరం మంచోళ్ళలాగే కనిపిస్తారు అందరూని. ఈ మధ్యకాలంలో కొన్ని వివరాలు చెప్పను కానీ, మన కాకినాడలోనే ఒక పాస్టర్ గారిని చంపేశారు, కొట్టి చంపేశారు, మామూలుగా కాదు. చంపేస్తే పాస్టర్ గారిని చంపేశారని కానీ సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో పడింది, కాకినాడ అంతా తెలిసింది. ఎలా తీసుకుంటారు దాన్ని? ఎలా తీసుకుంటారు? దైవజనుని చంపేశారు అని తీసుకుంటారు కదా. ఎన్నిసార్లు గర్జించినా విననొల్లని వాళ్ళని హఠాత్తు చిన్న విషయం జరిగింది, ఆయన ఏదో తప్పు చేశాడు, ఒక ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు 2 సంవత్సరాల తర్వాత. వాళ్ళు మర్చిపోయారు, ఈయన మర్చిపోయారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరైతే పూర్వకాలం 2 సంవత్సరాల క్రితం వార్నింగ్ ఇచ్చారో, ఆ వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ముసలావిడ చనిపోయింది. ముసలావిడ చనిపోతే కాస్త కలిసే ఉంటున్నారు కాబట్టి బరియల్ కార్యక్రమం అంతా ఆయన చేత చేయించారు. సంజయ్ నగర్కి తీసుకెళ్లారు, ఆయనే ఉన్నారు. మర్చిపోయారు అనుకున్నారు, బాగానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బరియల్ కార్యక్రమం అయిపోయిందో ఈ వెంటనే ఆ స్పాట్లోనే కొట్టేశారు. ఎలా తీసుకుంటాం దీన్ని? తెలిసిన వాళ్ళు ఒకలా తీసుకుంటారు, తెలియని వాళ్ళు ఒకలా తీసుకుంటారు. అందుకే జడ్జిమెంట్ కానీ మనం ఎప్పుడూ కూడా ఏ మనిషి మరణం వెనుక ఉన్నా సరే లేఖనాలలోనికి వెళ్ళాలి ప్రియులారా. లాస్ట్ మంత్ అయ్యగారు చెప్పిన వాక్యాన్ని కూడా దేవుడిచ్చిన టైటిల్ ఏంటి తెలిసిన? భక్తుల మరణం వెనుక లేఖన మర్మం ఏంటి? కొట్టుకుంటే రాత్రి 3 గంటలకే వచ్చింది ఆ టైటిల్ నాకు. భక్తుల మరణం వెనుక లేఖన మర్మం ఏంటి? ఇవాళ యూట్యూబ్లోకి వస్తుందండి, మీరు అందరూ చూడండి, చాలా బాగుందండి. అయ్యగారు నిజంగా అద్భుతం. నేను ఎడిట్ చేసి పెట్టాను, అందులో చెప్తారు ఛానల్, మీరు అందులో నోట్ చేద్దరు. కానీ వెళ్ళిపోదామండి, అయిపోయింది, టైం అయిపోయింది. సో యెషయా గారు ఏమంటున్నారంటే, యెషయాతో మాట్లాడి, యెషయా వీళ్ళకి నేనేంటి అర్థం కావట్లేదు, దేవుడు అంటే అర్థం కావట్లేదు, నేను మంచోడినో చెడ్డోడినో నీకు అర్థం కావట్లేదు అని రాసిన పదాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి,
యెషయా గ్రంథము 57 అధ్యాయం 1 వచనం. నీతిమంతులు నశించుండ చూసి, చూసారు ఆ వెర్షన్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. ఆ మాట్లాడే పద్ధతిలో ఎరా నేనేంటి నీకు అర్థం కావట్లేదా అన్నట్లేదు అది. అరే నీతిమంతులు నశించుడు చూసి ఎవ్వరు మనసును పెట్టరే, అలాగే ఉందండి అందులో, మనసును పెట్టరే, అర్థం కావట్లేదా నీతిమంతులు ఎందుకు చచ్చిపోతున్నారో అని యెషయా గారు నిజంగా ఆ సందర్భాన్ని నిజంగా రాయించారండి. రాయించిన గురించే ఆ పదం చూసారు ఎలా ఉందో. నీతిమంతులు నశించుడు చూసి ఎవరు మనసును పెట్టరేంట్రా. 2వ వచనం, భక్తులైన వారు కొనిపోబడుచున్నారని కీడు చూడకుండా ఎవరికి తోచదే. చూడండి 2వ మాట కూడా ఎలా ఉంది, ఏం తోచట్లేదా, వాళ్ళకి అర్థం కావట్లేదా. ఇది చిన్న కుర్రని చంపేసాను వాళ్ళేంటి నా మీద చునుక్కున్నారు. నీతిమంతులు నశించుడు చూడు ఎవరు మనసును పెట్టరేంటి, వారు ఏంటది కీడును చూడకుండా కొనిపోబడుతున్నారని ఎవరికి తోచట్లేదా, ఏం జరుగుతుందని ఎవరికి అర్థం కావట్లేదా అని స్పష్టంగా ఆ వెర్షన్ చూసారు కూడా ఎలా ఉందో. జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఈ రాజకుమారుడు ఇలా చేయిస్తున్నాడో చాలా తక్కువలో నెబుకద్నెజరు ఆ కాలానికి ఈ మిగతా ఇశ్రాయేలీలందరినీ చెరపట్టడానికి 2వ దండయాత్ర అండి అది. ఆ 2వ దండయాత్రలో రాజుగా ఉన్న ఇతను నెబుకద్నెజరు, ఏమండి చరిత్రలోకి వెళితే నెబుకద్నెజరు ఎలాంటో తెలుసునండి, అతి క్రూరుడండి ప్రపంచంలోనే, అతి క్రూరుడు అన్నమాట అండి. ప్రపంచానికి మొట్టమొదట ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలిన నెబుకద్నెజరు మనకు తెలిసిన కోణం ఒకటే. 2వ కోణాన్ని చూసుకుంటే అతను ఎప్పుడైతే దండయాత్ర చేశాడో రాజును జుట్టు పట్టుకుని ఫస్ట్ అందరూ చూస్తుండగా కళ్ళు బీకేస్తాడండి, కళ్ళు బీకేస్తాడు. ఆ రాజుకు కొడుకులు ఉంటే ఆ కొడుకులందరినీ నుంచోబెట్టి వరుసని పట్ట పీకలు నరికేస్తాడు. నువ్వు చూడమంటాడు వెళ్ళాని. ఎంత భయంకరమైన కఠినుడు అంటే ఇదిగో అలాంటి ఉగ్రత ఇదిగో రాజ్యం మీదకి రాబోతుంది. ఆ రాజ్యానికి వచ్చినప్పుడు నువ్వు నా కుమారుడు నువ్వు తట్టుకోలేవు, నువ్వు నా దగ్గరికి వచ్చే, నువ్వు ఐఏఎస్ రాయక్కర్లొద్దు, ఇంకోటి ఏదో రాయక్కర్లొద్దు పాస్ అవ్వడానికి, నిన్ను ఇప్పుడే పాస్ అయ్యేస్తున్నాను కమాన్ అన్నాడండి దేవుడు. కానీ నిజంగా అండి మనం ఏదో నామకా క్రైస్తవుడిగా బ్రతకకుండా అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు వచ్చామో, ఏం చెయ్యాలో, ఏం చేసి మళ్ళా తండ్రి తెంతకు తేరాలో ఈ విషయంలో మాత్రం రోజు ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి చాలా కంగారుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు అలా ఎదురు చూశారు. ఉదాహరణకు తీసుకుంటే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు ఏం చేశారండి, ప్రాపర్టీస్ అన్ని పక్కనెట్టేసి ఇస్కే గారిని గుర్తు చేసుకున్నారేమో. ఇస్కే గారు చూడండి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేటప్పటికి ఆయన మొత్తం జీవితంలో చేయని పాపాలన్నీ ఇప్పుడు చేశాడు. చేసేసి మొత్తం ఇజ్రాయేల్ అందరూ నాశనం చేశాడు. అలా ఆలోచించారేమో అనుకుంటా నేను. అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు ఒరే ఈ ప్రాపర్టీస్ వద్దు, ఇవేం వద్దు, పాకలు వేసేసుకున్నాడండి. ఆయన పిలిచే వరకు పాకల్లో ఉండి బతికారండి. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచే వరకు ఎక్కడ ఉన్నారు, పాకల్లో ఉన్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే క్రైస్తవ జీవితాన్ని నడిపేస్తున్నాం, కానీ నిజంగా నడపాలనుకుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ పిలుపు. ఆయన పిలుపు గురించి ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కళ్ళజోడు పెట్టుకుని చెప్తే ఇలా ఉంటుందండి. మనమేమనుకుంటాం, ఈ రంగుల వలయంలో పడి సుఖాలు సుడిగుండంలో పడి బతకాలనే పోతున్నాం, కానీ ఎప్పుడు చచ్చిపోతే మంచిదని ఆయన చూస్తున్నాడు. ఎందుకు? ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాసినట్టుగా జగత్పునాది వేయబడక ముందే నిన్ను నిర్ణయించుకుని నిన్ను పరిశుద్ధంగా అక్కడ తెచ్చుకోవాలనుకున్నాడు. ఎప్పుడు పరిశుద్ధుడిగా మారాడో అప్పుడు పట్టుకుపోతాడు నేను. దేవునికి స్తోత్రం. పాయింట్ అర్థమైందండి? నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నాడు అనుకున్నా తీసుకుపోతాడు. ఇంకా నువ్వు పని చేయవురా బాబు, నువ్వు అసలు మారో అని తెలిసినా తీసుకుపోతాడు. 2 అర్థమైందండి? 2 అర్థమైంది కదా. ఇక నువ్వు పని చేయవు, ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాణిని హఠాత్తుగా చంపేస్తాను రా. హోషేయ గారిలాగా అన్నీ అయిపోయాయి, నా కుమారుడు చేరాల్సింది నా దగ్గరికే, ఇంకెందుకు మళ్ళీ పరీక్షలు రాయడం అవిని ఉంటే ఏమవుద్దో, ఆడొస్తే నా కుమారుడు చూడలేడు, ఆ పరిస్థితి నా కుమారుడు తట్టుకోలేడు, అందుకని నేనేం చేశానంటే తీసుకెళ్ళిపోతున్నాను. 3వ వచనం చదవండి. కీడు చూడకుండా నీతిమంతులను కొనుపోబడుచున్నారని ఎవనికి నీ తోచదా. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? విశ్రాంతిలో. ఏమండి, మనందరం ప్రయాసపడి భారము మోచుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఆ విశ్రాంతి గురించే కదండి అందరూ చూస్తున్నారు. ఇప్పుడే వచ్చి విశ్రాంతి ఇస్తానంటే మనం వెళ్తామా? వెళ్ళం అనుకుంటాం అంతే.
ఇప్పుడే వచ్చి ఆ విశ్రాంతికి రెడీగా ఉంది రానన్నావు నా గురించి అంటే ఏలియా గారిలోకి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎల్లం ప్రియులరా, ఎల్లం. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆయన. దేవుడు కోణంలో దేవుడు కళ్ళజోడు పెట్టుకుని మనం ఆలోచిస్తే చూస్తే ఇగో ప్రవీణ్ గారు చనిపోవడం ఆయన కరెక్ట్, చక్కటి వయసుని చెప్పారు. ఏది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఏంటి ఆ లెక్క సరి కాకుండా కంగారు పడకండి అని చెప్తారు. ఎందుకు కంగారు పడకుండా అని చెప్తున్నారంటే నీతిమంతులు వెళ్ళాలి. ఆఖరిగా వీళ్ళందరూ ఎక్కడున్నారో, ఎందుకు దేవుడు తీసుకుపోతున్నాడో ఒక్క వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఏమండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట? 2 విషయాలు మనకు తెలిసాయి. ఒకటి, దుర్మార్గపు పనులు చేయకము, అధికముగా చేయవద్దు. నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు, ఇగో ఇలా చనిపోతున్నారు కొంతమంది ఏంటంటే ఇక ఆయన కాలం పూర్తయింది, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారండి? ప్రవీణ్ గారు ఎక్కడున్నారు? మనం ఆయన మంచోడు కనుక దేవుడే తీసుకెళ్ళాడు కనుక వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఆయన సింహాసనమందు ఆయన అండర్లో ఏంటండి రాత్రింబవళ్ళు దివారాత్రులు ఆయన ఆలయమందు సేవించుచున్నారు. నెక్స్ట్, సింహాసనాసీనుడైన వారికి తానే తన గుడారమును కప్పును. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు మనిషి అర్ధాయుషిగా మారిపోతున్నాడంటే ఇగో 2 కారణాలు. ఒకటి, ఇగో నీ దుర్మార్గం పనుల వల్ల దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు. రెండవది, నీ లెక్క పూర్తయిపోయినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం, మొన్న విన్నాం. ఇగో లెక్క పూర్తయింది కనుక ఆ లెక్కలోకి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాలనుకుంటాడంటే మంచివాడితో కూడా నీకు పాఠం నేర్పించాలనుకుంటాడు, చెడ్డవారితో కూడా నీకు పాఠం నేర్పించాలనుకున్నాడు. ఇదిగో ఆయన ద్వారా ప్రపంచానికి సువార్తను అందించాలనుకున్నాడు. ఒక చెడ్డవాడి ద్వారా మనకి చెడ్డ పాఠాన్ని కూడా ఆయన నేర్పిస్తాడు. ఆయన వీడికి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా మమ్మల్ని అందరినీ మీరు ఒకే కంటితో చూస్తూ ఒకే ఆయుష్నిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్నారు. కానీ నా లేఖనాలు తెలియక మేము ఎంతో నాయన అల్లాడిపోతున్నాం నాయన. మరణం అనగానే భయపడిపోతున్నాం నాయన. నీ చిత్తమైతే ఆ మరణాన్ని మానించి తీసివేసి నాయన చక్కటి ఎదురు చూపులతో నీ ఉన్న లోకానికి రావడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కని వాక్యోపదేశం అందించినటువంటి మరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అలాగే అయ్యగారిని బట్టి కూడా వందనాలు. గత నెలలో ఈ నెలలో కూడా ఒకే అంశము అనేక రీతుల్లో మనకు అందించబడింది. దానిని బట్టి దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వకృపలకు ఆది సంభూతుడైనటువంటి మా ప్రియమైన ప్రభు అని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంతవరకు దాస్తి నిలబెట్టుకుని ప్రభు చక్కని వాక్య సందేశాన్ని ప్రభువా మా అందరి కొరకు సిద్ధపరిచి నాయన మీరు అందించిన విధానం బట్టి నీకు వందనాలు. సహోదరుల యొక్క ముఖాంతరం నుంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువ. గత నెలలో ప్రభువ నాయన దైవజనులు కృష్ణభరయ్య గారి ద్వారాగా ప్రభువ చక్కని సందేశాన్ని ఇచ్చారు. అందులో నుంచి ప్రభువ కొన్ని అంశాలు మరలా నాయన మేము వినడానికి మాకు సహాయం చేసిన దేవానికి వందనాలు. నాయన ఈ లోకంలో ప్రభువ నీతిమంతులైన వారు, భక్తులైనటువంటి వారు ముందుగా కొనుక్కోబడ్డానికి గల కారణం ఏంటో నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మాకు అందరికీ అందించిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. వినగలిగినటువంటి చెవులో గ్రహించగలిగినటువంటి మనస్సులు మాకు సిద్ధపరిచి నాయన వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని ఇంకనూ తండ్రి బలపరిచి నాయన నీ కృపలో వాడుకొని అడుగుచున్నాం. వచ్చిన ప్రతి దైవ సేవకులను అందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. తర్వాత ఈ వాక్య పరిచయలో నీ దాసిని ప్రభు నీ ఆత్మతో ఎత్తుబట్టి మా అందరికీ సిద్ధపరిచినటువంటి అమూల్య సందేశాన్ని మాకు అందించమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు.